ఓం శాంతి 3-2-2025 మధురమైన పిల్లలు, ఆత్మారూపీ జ్యోతిలో జ్ఞానయోగాలనే తైలాన్ని వేసినట్లయితే జ్యోతి వెలిగి ఉంటుంది. జ్ఞానం మరియు యోగం మధ్యన వ్యత్యాసాన్ని మంచి రీతిలో అర్థం చేసుకోవాలి. ప్రశ్న: తండ్రి యొక్క కార్యం ప్రేరణ ద్వారా జరగదు, వారు ఇక్కడకు రావాల్సే ఉంటుంది, ఎందుకు? జవాబు: ఎందుకంటే మనుషుల బుద్ధి పూర్తిగా తమో ప్రధానంగా ఉంది. తమో ప్రధానమైన బుద్ధి ప్రేరణను క్యాచ్ చేయలేదు. తండ్రి వస్తారు, కావుననే ఆకాశ సింహాసనాన్ని వదిలిరండి అని అంటారు. పాట: ఆకాశ సింహాసనాన్ని వదిలిరండి. ఓం శాంతి. భక్తులు ఈ పాట తయారు చేశారు. ఇప్పుడు దీని అర్థం ఎంత బావుంది. ఆకాశ సింహాసనాన్ని వదిలిరండి అని అంటారు. ఇప్పుడు ఆకాశమైతే ఇక్కడే ఉంది. ఇది నివసించే స్థానం. ఆకాశం నుండైతే ఏ వస్తువు రాదు. ఆకాశ సింహాసనం అని అంటారు. ఆకాశతత్వంలోనైతే మీరు నివసిస్తున్నారు, మరియు తండ్రి నివసించేది మహాతత్వములో. దానిని బ్రహ్మము లేక మహాతత్వమని అంటారు. అక్కడ ఆత్మలు నివాసముంటాయి. తండ్రి రావడం కూడా తప్పకుండా అక్కడ్నుండే వస్తారు. మీరొచ్చి మా జ్యోతి వెలిగించండి అని అంటున్నారంటే తప్పకుండా ఎవరో అయితే వస్తారనే కదా. ఒకటేమో అందుని పిల్లలు అందులు, మరియు మరొకటి నేత్రాలు ఉన్నవారి పిల్లలు చూడగలరు అని గాయనం కూడా ఉంది. ధృతరాష్ట్రుడు మరియు యుధిష్ఠిరుడి పేర్లు చూపిస్తారు. ఇప్పుడు వీరైతే రావణుడికి సంతానం. మాయారూపీ రావణుడున్నాడు కదా. అందరిది రావణ బుద్ధి. ఇప్పుడు మీరు ఈశ్వరీయ బుద్ధి కలవారు. తండ్రి మీ బుద్ధి తాళాన్ని ఇప్పుడు తెరుస్తున్నారు. రావణుడు తాళాన్ని వేసేస్తాడు. ఎవరైనా ఏదైనా విషయాన్ని అర్థం చేసుకోకపోతే వారిని రాతి బుద్ధి కలవారు అని అంటారు. తండ్రి వచ్చి ఇక్కడ జ్యోతిని వెలిగిస్తారు కదా. ప్రేరణ ద్వారా పనేమీ జరగదు. ఆత్మ ఏదైతే సతోప్రధానంగా ఉండేదో దాని శక్తి ఇప్పుడు తగ్గిపోయింది, తమో ప్రధానంగా అయిపోయింది. పూర్తిగా డిమ్గా అయిపోయింది. మనుషులెవరైనా మరణిస్తే వారికి జ్యోతి వెలిగిస్తారు. అసలా జ్యోతిని ఎందుకు వెలిగిస్తారు? జ్యోతి ఆరిపోవడం వలన అంధకారం వ్యాపిస్తుందేమో అని భావిస్తారు. అందుకే జ్యోతిని వెలిగిస్తారు. ఇప్పుడు ఇక్కడి జ్యోతిని వెలిగించడం ద్వారా అక్కడికి ప్రకాశం ఎలా చేరుకుంటుంది? ఏమీ అర్థం చేసుకోరు. ఇప్పుడు మీరు వివేకవంతమైన బుద్ధి కలవారిగా అవుతారు. తండ్రి అంటారు, నేను మిమ్మల్ని స్వచ్ఛబుద్ధి కలవారిగా తయారు చేస్తాను. జ్ఞానమనే తైలం వేస్తాను. ఇది కూడా అర్థం చేయించాల్సిన విషయము. జ్ఞానం మరియు యోగం రెండూ వేరువేరు విషయాలు. యోగాన్ని జ్ఞానమనరు. భగవంతుడు వచ్చి నన్ను స్మృతి చేయండి అని ఈ జ్ఞానాన్ని కూడా ఇచ్చారు కదా అని కొందరు భావిస్తారు. కాని ఈ విషయాన్ని జ్ఞానమని అనరు. ఇక్కడైతే తండ్రి మరియు పిల్లలు ఉన్నారు. వీరు మా బాబా అని పిల్లలకు తెలుసు. దీన్ని జ్ఞానం యొక్క విషయమని అనరు. జ్ఞానం విస్తారమైనది. ఇది కేవలం స్మృతి మాత్రమే. తండ్రి అంటారు, కేవలం నన్ను స్మృతి చేయండి అంతే. ఇది సాధారణమైన విషయం. దీనిని జ్ఞానమని అనరు. బిడ్డ జన్మ తీసుకున్నాక తన తండ్రిని తప్పకుండా స్మృతి చేస్తాడు కదా. జ్ఞానం విస్తారమైనది. తండ్రి అంటారు, నన్ను స్మృతి చేయండి. ఇది జ్ఞానం కాదు,
మనము ఆత్మ అని, మన తండ్రి పరమ ఆత్మ పరమాత్మ అని మీకు స్వయం తెలుసు. దీనిని జ్ఞానమనేమైనా అంటారా? తండ్రిని పిలుస్తూ ఉంటారు. జ్ఞానమనేది నాలెడ్జ్. ఎలాగైతే కొందరు ఎంఏ చదువుతారు, కొందరు బిఏ చదువుతారు, ఎన్ని పుస్తకాలు చదవాల్సి ఉంటుంది. ఇప్పుడు తండ్రి అంటారు, మీరు నా పిల్లలు కదా, నేను మీ తండ్రిని, నాతోనే యోగాన్ని జోడించండి, అనగా నన్నే స్మృతి చేయండి. దీనిని జ్ఞానమనరు. మీరు ఎలాగూ నాకు పిల్లలే. ఆత్మలైన మీరు ఎప్పటికీ వినాశనం పొందరు. ఎవరైనా మరణిస్తే అతని ఆత్మను పిలుస్తారు. వాస్తవానికి ఆ శరీరమైతే అంతమైపోయింది. ఆత్మ భోజనాన్ని ఎలా స్వీకరిస్తుంది? ఆ భోజనమైతే ఎంతైనా బ్రాహ్మణులే తింటారు. కాని ఇవన్నీ భక్తి మార్గపు ఆచారాలు. అలాగని మనమిలా చెప్పినంత మాత్రాన ఆ భక్తి మార్గం ఆగిపోతుందని కాదు. అది కొనసాగుతూనే ఉంటుంది. ఆత్మ అయితే ఒక శరీరాన్ని వదిలి ఇంకొకటి తీసుకుంటుంది. పిల్లల బుద్ధిలో జ్ఞానం మరియు యోగం యొక్క వ్యత్యాసం స్పష్టంగా ఉండాలి. తండ్రి నన్ను స్మృతి చేయండి అనేదైతే చెప్తున్నారో ఇది జ్ఞానం కాదు. తండ్రి ఇలా డైరెక్షన్ ఇస్తున్నారు. దీనిని యోగం అంటారు. జ్ఞానమనగా సృష్టి చక్రం ఎలా తిరుగుతుంది అన్నదానికి సంబంధించిన నాలెడ్జ్. యోగమనగా స్మృతి. పిల్లల కర్తవ్యం తండ్రిని స్మృతి చేయటం. వారు లౌకిక తండ్రి, వీరు పారలౌకిక తండ్రి. తండ్రి అంటారు, నన్ను స్మృతి చేయండి. కావున జ్ఞానం వేరు. పిల్లలకేమైనా తండ్రిని స్మృతి చేయండి అని చెప్పాల్సి ఉంటుందా? లౌకిక తండ్రి అయితే జన్మించినప్పటి నుండి గుర్తుంటారు. ఇక్కడ తండ్రి స్మృతిని ఇప్పించాల్సి వస్తుంది. ఇందులో శ్రమ అనిపిస్తుంది. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి. ఇది చాలా శ్రమతో కూడుకున్న పని. అందుకే బాబా అంటారు, యోగంలో స్థిరంగా ఉండలేకపోతున్నారు అని. పిల్లలు బాబా మేం స్మృతిని మర్చిపోతున్నాము అని రాస్తారు. అంతేకాని జ్ఞానాన్ని మర్చిపోతున్నాము అని అనరు. జ్ఞానమైతే చాలా సహజం. స్మృతిని జ్ఞానమని అనరు. ఇందులో మాయా తుఫాన్లు చాలా వస్తాయి. కొందరు జ్ఞానంలో చాలా చురుగ్గా ఉండుండొచ్చు, మురళిని చాలా బాగా వినిపిస్తూ ఉండొచ్చు. కాని బాబా అడుగుతారు, ఎంత సమయం స్మృతి చేస్తున్నారు అన్న స్మృతి చాట్ రాయండి. బాబాకు స్మృతి చాట్ను యథార్థరీతిగా రాసి చూపించండి. స్మృతే ముఖ్యమైన విషయం. మీరొచ్చి పావనంగా తయారు చేయండి అని పతితులే పిలుస్తారు. ముఖ్యమైనది పావనంగా అయ్యే విషయం. ఇందులోనే మాయ విఘ్నాలు కలుగుతాయి. శివ భగవాన్ వాచ, స్మృతిలో అందరూ చాలా కచ్చాగా అపరిపక్వంగా ఉన్నారు. మంచి మంచి పిల్లలెవరైతే మురళిని చాలా బాగా వినిపిస్తారో వారు కూడా స్మృతిలో చాలా బలహీనంగా ఉన్నారు. యోగం ద్వారానే వికర్మలు వినాశనమవుతాయి. యోగం ద్వారానే కర్మేంద్రియాలు పూర్తిగా శాంతించగలవు. ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ గుర్తుకు రాకూడదు. ఏ దేహమూ కూడా గుర్తుకు రాకూడదు. ఈ ప్రపంచమంతా వినాశనం అవ్వనున్నదని, ఇప్పుడు మనం మన ఇంటికి వెళ్తామని, మళ్లీ రాజధానిలోకి వస్తామని ఆత్మకు తెలుసు. ఇది సదా బుద్ధిలో ఉండాలి. జ్ఞానమేదైతే లభిస్తుందో అది ఆత్మలో ఉండాలి. తండ్రి యోగేశ్వరుడు. వారు స్మృతి చేయడాన్ని నేర్పిస్తారు. వాస్తవానికి ఈశ్వరుణ్ణి యోగేశ్వరుడు అని అనరు. మీరే యోగేశ్వరులు. ఈశ్వరుడైన తండ్రి అంటారు, నన్ను స్మృతి చేయండి. ఈ స్మృతిని నేర్పించేవారు ఈశ్వరుడైన తండ్రి. ఆ నిరాకారుడైన తండ్రి
శరీరం ద్వారా వినిపిస్తారు. పిల్లలు కూడా శరీరాల ద్వారానే వింటారు. కొందరైతే యోగంలో చాలా కచ్చాగా, అపరిపక్వంగా ఉన్నారు. అసలేమాత్రమూ స్మృతి చేయరు. జన్మ జన్మాంతరాల పాపాలేవైతే ఉన్నాయో వాటన్నింటికీ శిక్షలనుభవిస్తారు. ఇక్కడికొచ్చిన తర్వాత ఏవైతే పాపాలు చేస్తారో వాటికైతే ఇంకా 100 రెట్లు శిక్షలనుభవిస్తారు. జ్ఞానమైతే చాలా ఎక్కువగా వినిపిస్తూ ఉంటారు, కాని యోగం ఏమాత్రమూ లేదు. దాని కారణంగా పాపాలు భస్మమవ్వవు, అపరిపక్వంగానే ఉండిపోతారు. అందుకే సత్యాతి సత్యమైన మాల అష్టరత్నాలదే తయారైంది. నవరత్నాలు ప్రసిద్ధమైనవి. 108 రత్నాలు అని ఎప్పుడైనా విన్నారా? 108 రత్నాలతో ఏ వస్తువు తయారు చేయరు. ఈ విషయాలను పూర్తిగా అర్థం చేసుకొనివారు చాలామందున్నారు. స్మృతిని జ్ఞానమనరు. జ్ఞానమని సృష్టిచక్రాన్ని అంటారు. శాస్త్రాల్లో జ్ఞానం లేదు, అవి భక్తి మార్గపు శాస్త్రాలు. తండ్రి స్వయంగా అంటారు, నేను వీటి ద్వారా లభించను. సాధువులు మొదలైన వారందరినీ ఉద్ధరించేందుకు నేను వస్తాను. వారు బ్రహ్మములో లీనమవ్వాలి అని భావిస్తారు. దానికి నీటి బుడగ నీటిలో కలిసిపోతుంది అన్న ఉదాహరణ ఇస్తారు. ఇప్పుడు మీరు ఈ విధంగా చెప్పరు. ఆత్మలమైన మనం తండ్రి పిల్లలము అని మీకు తెలుసు. మామేకం యాద్ కరో, నన్నొక్కరినే స్మృతి చేయండి అన్న మాట కూడా చెప్తారు, కానీ దాని అర్థాన్ని అర్థం చేసుకోరు. మనం ఆత్మ అని అంటారు, కాని ఆత్మ అంటే ఏమిటి, పరమాత్మ అంటే ఎవరు, ఈ జ్ఞానం అస్సలు లేదు. దీనిని తండ్రే వచ్చి వినిపిస్తారు. ఆత్మలైన మన ఇల్లు అది అని ఇప్పుడు మీకు తెలుసు. అక్కడ పూర్తి వంశవృక్షం ఉంది. ప్రతి ఒక్క ఆత్మకు తమ తమ పాత్ర లభించి ఉంది. సుఖమెవరిస్తారు, దుఃఖమెవరిస్తారు, ఇది కూడా ఎవరికీ తెలియదు. భక్తి రాత్రి, జ్ఞానం పగలు. 63 జన్మలు మీరు ఎదురుదెబ్బలు తింటారు. ఆ తర్వాత జ్ఞానం ఇస్తాను. దానికెంత సమయం పడుతుంది? ఒక్క క్షణం. క్షణంలో జీవన్ముక్తి అన్న గాయనం కూడా ఉంది. వారు మీ తండ్రి కదా. వారే పతిత పావనుడు. వారిని స్మృతి చేయడం ద్వారా మీరు పావనంగా అయిపోతారు. సత్యుగం, త్రేత, ద్వాపర, కలియుగాల యొక్క చక్రం ఇది. ఈ పేర్లు కూడా తెలుసు, కాని ఎంత రాతిబుద్ధి కలవారిగా ఉన్నారంటే సమయం గురించి ఎవరికీ తెలీదు. ఇది ఘోర కలియుగమని అర్థం చేసుకుంటారు కూడా. ఒకవేళ కలియుగం ఇప్పటికీ ఇంకా కొనసాగితే ఇంకా ఘోర అంధకారం వ్యాపిస్తుంది. అందుకే దీనికి గుర్తుగా చెప్తూ ఉంటారు, కుంభకర్ణుడి నిద్రలో నిద్రిస్తూ ఉన్నారు, అందులో వినాశనం జరిగిపోయింది అని. కాస్త జ్ఞానం విన్నా ప్రజలుగా అవుతారు. ఈ లక్ష్మీనారాయణలెక్కడా, ప్రజలెక్కడా? చదివించేవారైతే ఒక్కరే. ప్రతి ఒక్కరికి వారి వారి భాగ్యం ఉంది. కొందరు స్కాలర్షిప్ తీసుకుంటారు, కొందరు ఫెయిల్ అయిపోతారు. రాముడికి బాణం యొక్క గుర్తును ఎందుకు చూపించారు? ఎందుకంటే ఫెయిల్ అయ్యారు. ఇది కూడా గీతా పాఠశాల. కొందరైతే ఏ మార్కులు తీసుకునేందుకు అర్హులుగా లేరు. ఆత్మనైన నేను బిందువును, తండ్రి కూడా బిందువు. ఈ విధంగా వారిని స్మృతి చేయాలి. ఎవరైతే ఈ విషయాన్ని అర్థం కూడా చేసుకోరో వారు ఏ పదవిని పొందుతారు? స్మృతిలో లేకపోవడం వలన ఎంతో నష్టం కలుగుతుంది. స్మృతి బలం ఎంతో అద్భుతాన్ని చేస్తుంది. కర్మేంద్రియాలు పూర్తిగా శాంతిగా శీతలంగా అయిపోతాయి. జ్ఞానంతో అవి శాంతిగా అవ్వవు, యోగబలంతో శాంతిస్తాయి. మీరు వచ్చి మాకు ఆ గీతా జ్ఞానాన్ని వినిపించండి అని భారతవాసులు పిలుస్తూ ఉంటారు. ఇప్పుడు ఎవరు వస్తారు?
శ్రీకృష్ణుడి ఆత్మ అయితే ఇక్కడే ఉంది. మీరు పిలవడానికి ఆకాశంలో ఎవరైనా సింహాసనంపై కూర్చున్నారా? ఒకవేళ ఎవరైనా మేము క్రైస్ట్ ఆత్మను స్మృతి చేస్తాము అనంటే, అరే, వారైతే ఇక్కడే ఉన్నారు. క్రైస్ట్ ఆత్మ ఇక్కడే ఉన్నారని, వారు తిరిగి వెళ్లలేదని వారికేం తెలుసు? మొదటి నంబర్ వారైన లక్ష్మీనారాయణలే పూర్తి 84 జన్మలు తీసుకోవాల్సి ఉంటుందన్నప్పుడు ఇక మిగిలిన వారు తిరిగేలా వెళ్లగలరు? ఆ లెక్కలన్నీ ఉన్నాయి కదా. మనుషులేదైతే చెప్తారో అదంతా అసత్యం. అర్ధకల్పం అసత్యఖండముంది, అర్ధకల్పం సత్యఖండముంటుంది. ఈ సమయంలో అందరూ నరకవాసులేనని, మళ్లీ స్వర్గవాసులుగా కూడా భారతవాసులే అవుతారని ఇప్పుడు ప్రతి ఒక్కరికి అర్థం చేయించాలి. మనుషులు ఎన్ని వేదశాస్త్రాలు, ఉపనిషత్తులు మొదలైనవి చదువుతారు. వాటి ద్వారా ముక్తినేమైనా పొందుతారా? ప్రతి ఒక్కరూ కిందకు దిగాల్సిందే. ప్రతి వస్తువు సతో రజో తమోలలోకి తప్పకుండా వస్తుంది. కొత్త ప్రపంచమని దేన్నంటారు? ఎవ్వరికీ ఈ జ్ఞానం లేదు. ఇది తండ్రి సమ్ముఖంగా కూర్చుని అర్థం చేయిస్తారు. దేవీదేవతా ధర్మాన్ని ఎప్పుడు ఎవరు స్థాపన చేశారు? భారతవాసులకేమీ తెలియదు. కావున తండ్రి అర్థం చేయించారు. జ్ఞానంలో ఎంత బాగా ఉన్నా కానీ యోగంలో చాలామంది పిల్లలు ఫెయిల్ ఉన్నారు. యోగం లేకపోతే వికర్మలు వినాశనమవ్వవు, ఉన్నత పదవిని పొందరు. ఎవరైతే యోగంలో నిమగ్నమై ఉంటారో వారే ఉన్నత పదవిని పొందుతారు. వారి కర్మేంద్రియాలు పూర్తిగా శీతలంగా అయిపోతాయి. దేహసహితంగా సర్వస్వము మరచి దేహీ అభిమానులుగా అవుతారు. మనము అశరీరులము. ఇప్పుడు ఇంటికి వెళ్తాము. లేస్తూ కూర్చుంటూ ఇప్పుడిక ఈ శరీరాన్ని వదిలేయాలి. ఇంతవరకు నేను పాత్రను అభినయించాను, ఇప్పుడిక తిరిగి ఇంటికి వెళ్తాను అని భావించండి. జ్ఞానమైతే లభించింది. ఎలాగైతే తండ్రిలో జ్ఞానముంది, వారికైతే ఎవరినీ స్మృతి చేయవలసిన అవసరం లేదు. స్మృతి అనేది పిల్లలైన మీరు చేయవలసి ఉంటుంది. తండ్రిని జ్ఞానసాగరుడు అంటారు, యోగసాగరుడు అని అనరు కదా. చక్రం యొక్క జ్ఞానాన్ని వినిపిస్తారు మరియు తమ పరిచయాన్ని కూడా ఇస్తారు. స్మృతిని జ్ఞానమని అనరు. స్మృతి అనేది పిల్లలకు స్వతహాగానే కలుగుతుంది. స్మృతి అయితే చేయవలసిందే, లేకపోతే వారసత్వం ఎలా లభిస్తుంది? తండ్రి ఉన్నారు కావున వారసత్వం తప్పకుండా లభిస్తుంది. ఇక మిగిలినదంతా జ్ఞానం. మనం 84 జన్మలు ఎలా తీసుకుంటాము? తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా, సతో ప్రధానం నుండి తమో ప్రధానంగా ఎలా అవుతాము? ఇది తండ్రి అర్థం చేయిస్తారు. ఇప్పుడు తండ్రి స్మృతి ద్వారా సతో ప్రధానులుగా అవ్వాలి. ఆత్మిక పిల్లలైన మీరు ఆత్మిక తండ్రి వద్దకు వచ్చారు. వారికి శరీరం యొక్క ఆధారమైతే కావాలి కదా. వారంటారు, నేను వృద్ధ తనువులో ప్రవేశిస్తాను. ఈ సమయంలో ఉన్నది వానప్రస్థావస్థ. ఇప్పుడు తండ్రి వచ్చారు కావున మొత్తం సృష్టి యొక్క కళ్యాణం జరుగుతుంది. ఇది భాగ్యశాలి రథం. వీరి ద్వారా ఎంత సేవ జరుగుతుంది. ఈ శరీరం యొక్క బాణాన్ని వదిలేందుకు స్మృతి చేయాలి. ఇందులో జ్ఞానం యొక్క విషయం కాదు, ఎక్కువగా స్మృతి నేర్పించాలి. జ్ఞానమైతే సహజమైనది, చిన్నపిల్లలు కూడా వినిపించగలరు. ఇకపోతే స్మృతిలోనే శ్రమ ఉంది. ఒక్కరి స్మృతే ఉండాలి. దీనినే అవ్యభిచారి స్మృతి అంటారు. ఎవరి శరీరాన్నైనా స్మృతి చేయడం అది వ్యభిచారి స్మృతి వంటిది. స్మృతి ద్వారా అందరినీ మరచి అశరీరిగా అవ్వాలి. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతాపితా బాప్దాదాల ప్రియ స్మృతులు
మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, స్మృతి బలంతో మీ కర్మేంద్రియాలను శీతలంగా శాంతిగా తయారు చేసుకోవాలి. పూర్తిగా పాస్ అయ్యేందుకు యథార్థ రీతిలో తండ్రిని స్మృతి చేసి పావనంగా అవ్వాలి. రెండవ పాయింట్, లేస్తూ కూర్చుంటూ బుద్ధిలో ఉండాలి. ఇప్పుడు మేము ఈ పాత శరీరాన్ని వదిలి తిరిగి ఇంటికి వెళ్తాము. ఏ విధంగా తండ్రిలో మొత్తం జ్ఞానమంతా ఉందో అలా మాస్టర్ జ్ఞానసాగర్లుగా అవ్వాలి. వరదానము, కంబైన్డ్ స్వరూపం యొక్క స్మృతి ద్వారా శ్రేష్ఠ స్థితి అనే సీట్పై సెట్ అయి ఉండే సదా సంపన్న భవ. సంగమయుగంలో శివశక్తి కంబైన్డ్ స్వరూపం యొక్క స్మృతిలో ఉండడం ద్వారా ప్రతి అసంభవ కార్యము సంభవమైపోతుంది. ఇదే సర్వశ్రేష్ఠ స్వరూపము. ఈ స్వరూపంలో స్థితిలో ఉండడం ద్వారా సంపన్న భవ యొక్క వరదానం లభిస్తుంది. బాప్దాదా పిల్లలందరికీ సదా సుఖదాయి స్థితి యొక్క సీట్ ఇస్తారు. సదా ఇదే సీట్పై సెట్ అయి ఉన్నట్లయితే అతీంద్రియ సుఖమనే ఊయలలో ఊగుతూ ఉంటారు. కేవలం విస్మృతి సంస్కారాలను సమాప్తం చేయండి. స్లోగన్, శక్తిశాలి వృత్తి ద్వారా ఆత్మలను యోగ్యులుగా మరియు యోగ్యులుగా తయారు చేయండి. అవ్యక్త సూచనలు. ఏకాంత ప్రియులుగా అవ్వండి. ఏకతను మరియు ఏకాగ్రతను అలవర్చుకోండి. ఇముడ్చుకునే శక్తి ఉన్నప్పుడు ఏకమతం యొక్క వాతావరణం తయారవుతుంది. అందుకే భిన్నత్వాన్ని ఇముడ్చుకోండి. అప్పుడు పరస్పరం ఏకతతో సమీపంగా వస్తారు మరియు సర్వుల ఎదురుగా ఉదాహరణ రూపంగా అవుతారు. బ్రాహ్మణ పరివారం యొక్క విశేషత ఏంటంటే అనేకం ఉన్నప్పటికీ ఏకత. ఈ ఏకత యొక్క వైబ్రేషన్లు మొత్తం విశ్వంలో ఒకే ధర్మాన్ని, ఒకే రాజ్యాన్ని స్థాపన చేస్తాయి. అందుకే విశేషమైన అటెన్షన్ ఉంచి భిన్నత్వాన్ని తొలగించి ఏకతను తీసుకురావాలి. ఓం శాంతి.